లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలి మరి ఇవాళ సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది ఇవామి ఎవరో మీకు తెలుసా ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ దర్శకుడు హను రాఘుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీలో హీరోయిన్ గా ఇవామి ఇస్మాయిల్ ఎంపిక కావడంతో ఒక్కసారిగా మూవీ లవర్స్ దృష్టి ఆమె మీదకు పడింది సోషల్ మీడియాలో నిత్యం మునిగి తేలే వాళ్లకు పరిచయం అక్కర్లేదు కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం తెలియని బాపతే ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇవామి పుట్టింది ఢిల్లీలో డాన్స్ అంటే మహాపిచ్చి ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన నృత్యం పట్ల అభిరుచిని వదులుకోకుండా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ కొత్త తరహా రీతులను కనిపెట్టేందుకు కష్టపడుద్ది ఇదంతా గమనించిన తండ్రి కూతురు ఆసక్తిని గమనించి యూట్యూబ్ ఛానల్ పెట్టేందుకు ప్రోత్సహించాడు దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇవామి ఫుల్ టైం డాన్సర్గా మారిపోయింది ఈవెంట్స్ రీల్స్ అంటూ నిత్యం ఇదే ప్రపంచంగా ఉండిపోయేది ఇన్స్టాలో ఇప్పటికే 7 లక్షల ఫాలోవర్లు తన సొంతం ఇవామికి తల్లి సహకారం ఎంతో ఉంది బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్స్ రేఖ వైజయంతిమాల లాంటి వాళ్ల గురించి చూపిస్తూ డాన్స్ ఎలా మెరుగుపరుచుకోవాలో సలహాలు ఇచ్చేది ముఖ్యంగా ఎక్స్ప్రెషన్ల విషయంలో ఇవామి చేసిన కసరత్తు లక్షలాది అభిమానులను తెచ్చుకుంది అలా హను రాఘుపూడి దృష్టిలో పడి టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమం చేసుకుంది పీరియాడిక్ ఫిలిం కావడంతో పాత్రకు చాలా స్కోప్ ఉంటుంది అందాల రాక్షసి నుంచి సీతారామం దాకా ఆయన సినిమాల్లో హీరోయిన్కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇవామికి అలాంటి బ్రేక్ దక్కనుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు సినిమా ఓపెనింగ్ సందర్భంగా ప్రభాస్ని చూస్తూ మురిసిపోతూ చుట్టూ ఉన్న వాతావరణానికి ఉద్రేగానికి గురవుతూ ఆమె ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఇక టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టడమే ఆలస్యం అదెంతో దూరంలో లేదు మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ శనివారం మీదే ఆగస్ట్ భారం ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు సుధావిడు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా కీలకంగా భావించిన జెండా పండుగ నీరు గారిపోయింది భారీ అంచనాలు మోసుకొచ్చిన పెద్ద హీరోల సినిమాలు నిరాశపరచడం బయ్యర్లకు శరాగతంగా మారింది మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మార్ట్ రెండు ఒకదాన్ని మించి మరొకటి ప్రేక్షకులను భయపెట్టడంతో సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనేది టెన్షన్ పడుతున్నారు కమిటీ కుర్రాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పటికీ అధిక శాతం థియేటర్లను ఫ్రీ చేయడానికి ఇవి సరిపోవు స్టార్ హీరోలకు ఆకర్షితులైనంతగా మాస్ జనాలు వీటిని చూడరు అందుకే నెంబర్లు మహా అయితే 10-20 కోట్ల మధ్యలో ఉంటాయి వచ్చే ఆగస్ట్ 23 సైతం చిన్న చిత్రాలే ఉండడంతో అందరి కన్ను ఆగస్ట్ 29 వైపే వెళ్తుంది నాని దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ మీద నిర్మాత డివివి దానయ్య బృందం బలమైన నమ్మకంతో ఉంది ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి దసరా హాయ్ నాన్న సూపర్ హిట్స్ తర్వాత నాని చేసిన మూవీ కావడంతో బిజినెస్ పరంగా క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంది ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున చేస్తున్నారు నాని ప్రత్యేకంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి మీడియా అభిమానులను కలుస్తున్నాడు హిట్ కళ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు సో సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం ఎలాగో సరిపోదాకు థియేటర్లు దొరుకుతాయి కాంపిటీషన్ లేదు ఆపై వారం టెన్షన్ అక్కర్లేదు టాక్ అందుకుంటే చాలు థియేటర్లు నిండిపోతాయి కథ మొత్తం అరటిపండు వలిచినట్టు చెప్పేస్తున్న నాని టీం దాన్ని బట్టే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఎస్జే సూర్య విలనిజం ప్రధాన ఆకర్షణ కాబోతుంది జేక్స్ బెజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైప్ పెంచేసింది ఆగస్టు నెల భారాన్ని చేతుల్లోకి తీసుకున్న శనివారం ఆ బాధ్యతను నెరవేర్చాలనేదే అందరి కోరిక సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఓవర్సీస్ రేట్స్ కు భారీ ధర బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. తమిళ దర్శకుడు దిగ్గజం శంకర్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రైట్ మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో జరగండి జరగండి సాంగ్ మినహా వేరే మేజర్ అప్డేట్ ఈ మూవీ నుంచి రాలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఏదైనా ట్రీట్ ఇస్తారనుకుంటే అది లేకపోవడంతో అభిమానులు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ ను రిలీజ్ చేస్తామని ఇటీవల నిర్మాత దిల్ రాజు చెప్పి కాస్త ఊరట కలిగించారు. మొన్న మధ్య థమన్ మాట్లాడుతూ ఆగస్టు చివరి నుంచి వరుసగా అప్డేట్స్ వస్తాయన్నారు. నిజానికి జరగండి ఫస్ట్ సాంగ్ గత ఏడాది దివాళీకే రావాల్సి ఉంది. కానీ పాట లీక్ కావడం, సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ట్యూన్లో మార్పులు చేసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గేమ్ చేంజర్ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఎన్నో ఆశలు పెట్టుకుని మరెన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని శంకర్ అండ్ కో జాగ్రత్తలు తీసుకున్నారని టాలీవుడ్ టాక్. ఇలాంటి విషయాల్లో ముందుండే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గరుండి మరీ రషెస్ చూస్తున్నారట. మరోవైపు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి తన పాత్ర షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమై విమర్శలు ఎదుర్కొంటూ ఉండడంతో శంకర్ కూడా చిత్రీకరణ పరుగులు పెట్టిస్తున్నారు. ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని ఇటీవలే శంకర్ కూడా వెల్లడించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను ఫోర్స్ ఫిలిమ్స్ 20 కోట్లు వేచించి సొంతం చేసుకున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. దీంతో గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే $5.1 మిలియన్ వసూళ్లను రాబట్టాల్సింది. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ రేంజ్ కి వెళ్లిన రామ్ చరణ్ కు విదేశాల్లోనూ ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలుండడం, పైగా శంకర్ దర్శకుడు కావడంతో రైట్స్ మంచి ధర పలికింది. గేమ్ చేంజర్ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అదిరిపోతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వంచనండి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.